ఎంత బాణ లాంటి పొట్టైనా 7 రోజుల్లోనే మంచులాగా కరిగిపోతుందండి. ఈ పవర్‌ఫుల్ రెమెడీ అనేది మన పొట్ట పైన రామబాణంలా పనిచేస్తుంది. బెల్లీ ఫ్యాట్ తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాంటి జిమ్ములు, డైట్‌లు చేయకుండా నచ్చిన ఆహారం తీసుకుంటూనే మన బరువు అనేది తగ్గొచ్చండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. 7 రోజుల్లోనే మీరు బరువు తగ్గడాన్ని అబ్జర్వ్ చేస్తారు. చాలామంది ఏంటంటే ఏవేవో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సింపుల్ హోమ్ రెమెడీ తెలిసింది అంటే ఇక మీరు దీన్ని వదలనే వదలరు. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా లావుగా ఉన్న వారే మీరు ఎలా తగ్గారు అని అడుగుతారు. ఖచ్చితంగా అంత బాగా వర్క్ అవుతుందండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇందుకోసం కొద్దిగంత వాము తీసుకోవాలండి. వాము ఎంత లావుగా ఉన్నటువంటి పొట్టైనా కరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి జీలకర్ర తీసుకోవాలి. తర్వాత ఇవి వచ్చేసి హార్స్ గ్రామ్ అండి, అంటే ఉలవలు అంటారు కదండి, ఉలవలు. తర్వాత వచ్చేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎంత లావుగా ఉన్నటువంటి పొట్టనైనా కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇవి ఎంతెంత మోతాదులో తీసుకోవాలి అంటే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు వచ్చేసి వాము, 2 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు వచ్చేసి ఉలవలు తీసుకోవాలండి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయిన తర్వాత దోరగా వేయించుకోవాలి. అస్సలు మాడనివ్వద్దండి, మంచి దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇవి వేయించేటప్పుడు. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. సకల సమస్యలను ఈజీగా పరిష్కరిస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు ఏ ఉన్నా సరే కేవలం 5 రోజుల్లోనే చాలా చక్కగా పరిష్కరిస్తారండి. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి 9110577660కి కాల్ చేయండి. జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. ఆ తర్వాత మీ సంతోషాన్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. వేయించుకోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి. 2 నుంచి 3 నిమిషాల్లోనే చక్కగా వేయించేసుకోవచ్చు. మనం ఒకేసారి వారానికి సరిపడా ప్రిపేర్ చేస్తున్నామండి. సో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే చిన్నపిల్లలు కూడా చాలామంది అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారండి. ఎలాంటి డైట్లు చేయనవసరం లేదు. మీకు నచ్చింది తింటూనే బరువు తగ్గొచ్చు. చూసారు కదండి, మంచి దోరగా వేగిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూస్తున్నారు కదండి, అసలు మాడనివ్వద్దు. ఇవి వేస్తున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో డెలివరీ అయిన తర్వాత కూడా పొట్ట చుట్టూ అంతా గీతల్లాగా పొట్ట వేలాడుతూ ఉంటుంది కదండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేస్తున్నది 7 రోజుల వరకు సరిపోతాయండి. 7 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలండి. సో మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్ అంతా బయటికి వెళ్ళిపోవాలి అంటే వాటర్ని ఎక్కువగా తాగుతూ ఉండాలి. చలికాలంలో మనం చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఎక్కువగా వాటర్ తాగకపోవడం. కాస్త గోరువెచ్చగా వాటర్ని హీట్ చేసుకుని అయినా తాగుతూ ఉండాలండి. ఇక ఇందులోనే కొద్దిగంత తేనెను మిక్స్ చేసుకోవాలండి. సో ఖచ్చితంగా తేనెను మిక్స్ చేసుకోవాలి. తేనె మిక్స్ చేసుకుంటేనే మనం ఉండలుగా చేసుకోగలుగుతాము. సో ప్యూర్ హనీ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఈ విధంగా కొద్దిగంత గడ్డ కట్టినట్లుగా అవుతుందండి. సో చూసుకొని యాడ్ చేసుకోండి. అంటే మనము ఇది లూజ్గా అవ్వద్దనమాట. ఉండలు కట్టినప్పుడు ఉండలుగా ఉండాలి. సో మరి లూజ్గా అవ్వకుండా హనీ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి, తేనె. ఇక అంతా ఒకసారి మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తా. మన ఛానల్లోని రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. మీరు ట్రై చేసి మళ్ళీ తిరిగి కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఉపయోగపడేటువంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సో చూస్తున్నారు కదండి, అంతా ఉండలాగా వస్తుందండి. మనం లడ్డు కట్టేటప్పుడు ఉండలాగా వస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ యాజ్గా వస్తుంది. సో నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్ తీసుకోండి. మనకు కరెక్ట్గా 7 డేస్కి వస్తుందన్నమాట. 7 డేస్కి సరిపోతుంది. సో
మనము ఎలాంటి ఎక్సర్సైజులు చేయనవసరం లేదు, ఎలాంటి డైట్ చేయనవసరం లేదండి. మనకు నచ్చిన ఫుడ్ తింటూనే వెయిట్ అనేది తగ్గొచ్చు. సో ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక ఖర్జూరాలు తీసుకోవాలండి. సో ఖర్జూరాల వల్ల కూడా మన ఆరోగ్యానికి అనేక ఉపయోగాలు ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, ఒక 7 ఖర్జూరం పండ్లు తీసుకోండి, సరిపోతాయి. ఖర్జూరాలు కూడా చాలా తక్కువ కాస్ట్కే మనకు అవైలబుల్గా ఉంటాయండి. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి ఇది 5 రూపీసే. ఖర్జూరాలు దొరకవు, సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి, సూపర్ మార్కెట్కి వెళ్ళాలా అన్నది ఏమీ లేదండి. మన స్ట్రీట్లో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్లో కూడా ఖర్జూర పండ్లు అనేవి అందుబాటుగా ఉంటాయి. లేదు అని అంటే సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్లో కానీ, రిలయన్స్లో కానీ మనకు ఖర్జూరాలు అనేవి చాలా ఈజీగా అందుబాటుగా ఉంటాయండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక చాలా ఈజీ అండి ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా. పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తూ చూస్తే అర్థం అవ్వదు కదా. ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ రెమెడీ అనేది ఒక్కరికి సరిపోతుందండి. సో ఒకరికి ఒక వారానికి సరిపోతుంది. ఒకవేళ ఇంట్లో ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఈ రెమెడీని తయారు చేసుకోవాలనుకున్నట్లయితే డబల్ చేసుకోండి, లేదా త్రిపుల్ చేసుకోండి. నేను చూపించినటువంటి మెజర్మెంట్స్ ఉన్నాయి కదండి, వాము, జీలకర్ర ఇవన్నీ. సో వాటిని డబల్ కానీ, ముగ్గురైతే త్రిపుల్ కానీ యాడ్ చేసుకుని తయారు చేసుకోండి. సో ఇక ఇందులో ఉన్నటువంటి ఈ సీడ్ని తీసేయాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మనకు సమయం ఉంది అనుకున్నట్లయితే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా. ఇక అన్నింటిలో కూడా ఈ విధంగా సీడ్స్ అనేవి తీసేసుకోవాలండి. ఖర్జూర పండులో బ్లాక్ కలర్ ఖర్జూరం ఉంటుంది కదండి, మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటూ ఉంటాం. ఆ ఖర్జూరంతో కూడా తయారు చేసుకోవచ్చండి ఈ రెమెడీ. అది కాస్త జ్యూసీగా ఉంటుంది, ఈత పండు టేస్ట్లో ఉంటుంది కదా, ఆ ఖర్జూర పండుతో కూడా తయారు చేసుకోవచ్చు. సో వీటిలో ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసాక చూపిస్తా చూడండి. ఈ విధంగా సీడ్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. ఈ సీడ్స్ని పడేయొద్దండి, అలాగే ఉంచుకోండి. మన హెయిర్కి డై చేసుకోవచ్చు అనమాట. వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవచ్చు ఈ సీడ్స్ తోటి. చాలా మంచి ఉపయోగం ఉందండి. నేను రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తా. ఈ సీడ్స్ని మాత్రం పడేయొద్దు. సో ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఖర్జూర పండ్లలో మనం గుత్తి వంకాయ కూర చేసేటప్పుడు వంకాయలో ఏ విధంగా అయితే స్టఫ్ని నింపుతామో సేమ్ యాజ్ ఇట్ యాజ్గా స్టఫ్ పెట్టేసేయండి ఇందులోకి. తేనెతోటి మిక్స్ చేసాము, చాలా టేస్టీగా ఉంటుందండి. తినలేమేమో అన్నట్లయితే అస్సలు ఉండదు. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే గబుక్కు నోట్లో పెట్టేసుకోవాలన్నంత టెంప్టింగ్గా ఉంటాయండి. అన్నింటినీ ఇదే విధంగా నింపేసేయాలండి. ఇక ఒకవేళ మిగిలినట్లయితే వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు వితౌట్ ఖర్జూరంతో తింటేనే మనకు 100% బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ ఈ స్టఫ్ అనేది కాస్త మిగులుతూ ఉంటుంది కదండి, ఖర్జూర పండ్లు పెద్ద సైజు అయితే స్టఫ్ అనేది మిగలకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఖర్జూర పండ్లు అనేవి కాస్త చిన్న సైజుగా ఉన్నాయి కదా, కాస్త స్టఫ్ అయితే మిగలవచ్చండి నాకు తెలిసి. మిగిలినటువంటి ఆ స్టఫ్ని ఏం చేయాలనేది కూడా చూపిస్తా చూడండి. ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఖర్జూర పండ్లు, కాబట్టి కాస్త అనేది మిగులుతుందండి స్టఫ్ అనేది. వీలైనంతగా నిండుగా స్టఫ్ అనేది నింపేసేయాలి. ఒకవేళ కొద్దిగంత మిగిలిందంటే చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలండి. రోజుకి ఒకటైతే సరిపోతుంది. ఇక డ్రింక్ కూడా నేను తయారు చేసి చూపిస్తా చూడండి. ఇది తిన్న తర్వాత మనం డ్రింక్ అనేది తాగాలి. అది కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. సో ఇక ఇది మిగిలినది మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉండను కూడా తినొచ్చండి ఈ విధంగా. మ్యాక్సిమం ఖర్జూర పండుతోనే తినడానికి ప్రయత్నించండి. ఒకవేళ మిగిలినది మాత్రం ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఈ రిమైనింగ్ ఉండలు వచ్చేసి ఏం చేయాలి అన్నది కూడా నేను చెప్తా చూడండి. ఇక ఇవి పక్కన పెట్టేసుకొని డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది కూడా చూసేద్దాం. సో నేను ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి, మీకు అర్థమవుదండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఒక 10 నిమిషాల వీడియో చూసినంత మాత్రాన మనకు అవసరం అన్నది చూడడంలో తప్పేం లేదు కదా. సో ఇక ఒక గ్లాస్ తీసుకొని
హాట్ వాటర్ని ఇందులోకి ఫిల్ చేసుకోండి. డ్రింకింగ్ వాటరేనండి, ట్యాప్ వాటర్ కాదు. 250 ml వాటర్ తీసుకోండి. అందాజుగా మనకు తెలిసే ఉంటుంది కదండి, 1/4 లీటర్ అంటారు కదండి. 250 ml ఆఫ్ వాటర్ తీసుకోండి, లేదంటే అందాజుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇక ఇందులోనే చియా సీడ్స్ తీసుకోవాలి. కిరాణా షాపుల్లో కూడా అందుబాటుగా ఉంటాయి కదండి. సబ్జా గింజలు తీసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి, సరిపోతాయి. ఇక ఇందులోనే కొద్దిగంత తేనె యాడ్ చేసుకోండి. తేనె మాకు వద్దు అనుకున్నట్లయితే ఈ డ్రింక్లో స్కిప్ చేసేయండి. కానీ మనం ముందుగా ఉండలు తయారు చేసుకున్నాం కదండి, అందుట్లో తేనె అయితే ఖచ్చితంగా మిక్స్ చేయాలండి. ఈ డ్రింక్లో మాత్రం మీ ఆప్షన్, పూర్తిగా మీ ఆప్షన్. ఈ డ్రింక్లో తేనె కలుపుకోవాలా వద్దా అన్నది మీ ఆప్షన్ అండి. ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక స్పూన్ వరకు తేనె తీసుకోండి. తేనె కూడా అధిక బరువును నియంత్రించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇందులోనే అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. నిమ్మకాయ మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్ని బయటికి పంపించేస్తుంది. సో వితిన్ డేస్లోనే మన బరువు అనేది తగ్గడానికి నిమ్మకాయ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. మన నిమ్మకాయ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికే కాదు, అధిక బరువు తగ్గడానికే కాదు, మొటిమలు, నల్ల మచ్చలు, మంగు మచ్చలు రాకుండా ఉంటాయి. సో ఒకవేళ మంగుతోటి బాధపడుతున్నట్లయితే తరచూ ఈ డ్రింక్ తాగడం వల్ల క్రమక్రమంగా మంగు మచ్చలు, నల్ల మచ్చలు తగ్గడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారండి. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రింక్ వల్ల. సో అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగండి, సరిపోతుంది. అంటే మనం టీ, కాఫీలు తాగుతాం కదండి, అంత వేడిగా ఉన్నప్పుడు తాగితే సరిపోతుంది. లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తాగొచ్చు, మరీ చల్లగా ఉన్నప్పుడు కాదండి. సో ఈ డ్రింక్ వచ్చేసి మనం ఉండలు ముందుగా తయారు చేసుకున్నాం కదండి, ఆ ఉండ తిన్న తర్వాత, అంటే ఖర్జూర పండుతోటి తయారు చేసుకున్నాం కదండి, ఆ ఉండ ఒకటి తిన్న తర్వాత ఈ డ్రింక్ అనేది తాగాలన్నమాట. ఇక కాఫీ అలా తాగే అలవాటు ఉన్న వారైతే ఖచ్చితంగా 1 గంట అయినా గ్యాప్ ఇవ్వండి. కాఫీకి కానీ టిఫిన్కి కానీ 1 అవర్ గ్యాప్ ఇవ్వండి. సో ఈ ఉండలు వచ్చేసి ఒక వారానికి సరిపోతాయండి. ఇంట్లో 2-3 ఈ ఉండలు తినాలనుకున్నట్లయితే డబల్ కానీ త్రిబుల్ కానీ మనము ఎంతమంది తినాలనుకుంటున్నామో అంతమందికి ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక మంచి ప్లాస్టిక్ డబ్బీ, ఒక క్లీన్గా నీట్గా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ జార్లో కానీ, లేదంటే ఒక గాజు జార్లో కానీ, ఒక డబ్బాలు ఉంటాయి కదండి ఏవైనా, వాటిలోని ఫిల్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. 1 రోజు 2 రోజులు తింటే 3వ రోజుకి అలవాటు అయిపోతుందండి. పడగడుపున తినాలి. సో ఎంప్టీ స్టమక్ తోటి తినాలండి. ఎంప్టీ స్టమక్ తోటి ఈ ఉండ తిన్న తర్వాత ఇమ్మీడియట్గానే ఈ డ్రింక్ అనేది తాగేసేయచ్చు. ఇక కాఫీకి, టిఫిన్కి ఖచ్చితంగా 1 అవర్ గ్యాప్ ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.